మామ ఆకలిస్తుంది మామ. అవును మామ ఆకలిస్తుంది. సరే పదండి. ఉదయ్ ఒక నిమిషం. ఉదయ్, దురదృష్టం అదృష్టంలో నా చుట్టూ తిరుగుతుంది. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. ప్రేమగా పెంచిన తండ్రి కనిపించినంత దూరం వెళ్ళిపోయాడు. తాతయ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. నా జీవితం అంతే అనుకుంటా. నా వల్ల మీరు ప్రాబ్లమ్స్లో పడకూడదు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఉదయ్. రేయ్, పల్లవి చెప్పింది అర్థమైందిగా. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నువ్వు కూడా వెళ్ళిపో ఉదయ్. సరే వెళ్ళిపోతా. కానీ నా జీవితంలో నీకేమైనా అయితే ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతా. అప్పటి వరకు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాను పల్లవి. ఈ శుభ సందర్భంలో పార్టీ చేసుకుంటే ఆ మజానే వేరు. అబ్బా సార్, మందు కూడా చాలా రోజులు అవుతుంది. బాగా సార్ కుమ్మేద్దాం. ఇప్పుడు కాదు, సాయంత్రం కొడదాం. ఓకే సార్. సార్ నాది కూడా చూడండి. ఏంటది? దీని అమ్మ జీవితం. అరే ఉదయ్, ఇది నాకు నచ్చలేదురా. ఎన్ని అసలు పెట్టుకున్నాను నీ మీద. నీది ఎక్కువ చేస్తుంది, పగులుతుంది. అంటే ఇంతకుముందు నచ్చిందా? ఆగండ్రా, వెళ్దాం పదండి. పద. రాలేదు. ఇతనేంటి ఇంకా పడుకోలేదా? లేక లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాడా? మీరు ఈ టైంలో ఇక్కడికి రాకూడదా? రావచ్చు, కానీ టైంలో ఎందుకో ఆయన పోయినప్పటి నుంచి రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు. ప్రతి రాత్రి శివరాత్రి అయిపోయి నాలో ఏదో తెలియని ఆరాటం. నా మనసు ఏదో కోరుకుంటుంది. అది మీ పర్సనల్. నా దగ్గర మాట్లాడడం కరెక్ట్ కాదు. టైం చాలా అవుతుంది, మీరు వెళ్ళండి. సరే. అవును, ఈ టైంలో అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నా ఆ ఫైల్ ఏంటి? ఇంటికి సంబంధించిన విల్లామా పత్రాలు. ఓ, మరి నన్ను వెళ్ళమంటావా? డోర్ గడియ పెట్టుకో. వారిని మందు తాగకముందే కిక్కెక్కేసింది. నా కోసం బాయ్స్ వెయిట్ చేస్తుంటారు.